అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శిరీష, శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూరు. ఫిబ్రవరి ఈ వీక్ హార్ట్ ఫెయిల్యూర్ అవేర్నెస్ వీక్. అంటే గుండె ఫెయిల్ అవ్వటానికి గల కారణాలు అందరికీ తెలియపరచడానికి ఈ వీక్ యొక్క ప్రాముఖ్యత. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే గుండె అది కొట్టుకునే శక్తి ఉంటుంది కదా, అది తగ్గిపోవటం అన్నమాట. ఇది తగ్గిపోతే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే పేషెంట్స్కి ఏమేమి ఇబ్బందులు అవుతాయి అంటే ఆయాసం వస్తూ ఉంటుంది. ఆయాసం అనేది పొనుకున్నప్పుడు ఎక్కువ ఆయాసం వస్తుంది, అసలు పొనుకోలేకపోతారు. పొనుకున్నప్పుడు బెడ్ మీద స్ట్రైట్గా పొనుకోలేక కూర్చుని ఉంటారనమాట. తర్వాత అదే కాకుండా కొంతమందికి కాళ్ళు వాచిపోతాయి, పొట్ట వాచిపోయిద్ది, తర్వాత నీరు చేరిపోద్ది అనమాట. మొత్తం మెయిన్గా ఆయాసము బాగా ఎక్కువగా వచ్చేసి ఊపిరి తీసుకోలేక ఛాతీ అంతా బరువుగా అనిపించి చాలా ఇబ్బంది పడతారు. ఆక్సిజన్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా దీంతోపాటు దగ్గు వచ్చేసి పడుకుంటే దగ్గు వచ్చి కూర్చుండిపోతూ ఉంటారు. దీన్నే ఆర్థోపియా అంటారు మెడికల్ టర్మ్స్లో. ఇది గుండె ఇట్లా అవ్వటానికి కారణం ఏంటంటే కొంతమందికి చిన్నప్పటి నుంచి కొన్ని గుండె సమస్యలు ఉంటాయి. అవే కాకుండా వాల్వ్స్ అంటారు కదా, అంటే గుండెలో వాల్వ్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏమన్నా ఇబ్బంది ఉన్నా సరే కొంతమందికి సడన్గా ఈ విధంగా వస్తుంది అనమాట హార్ట్ ఫెయిల్యూర్ అనేది. అదేంటంటే కొంతమందికి ఏమైనా హార్ట్ అటాక్ అని అంటారు కదా, విన్నారు కదా, అది ఏమన్నా సడన్గా వచ్చినా సరే సడన్గా గుండె కొట్టుకునే శక్తి కోల్పోయి ఊపిరితిత్తులో నీరు చేరుకుంటూ ఉంటుంది. కొంతమందికి చాలా రోజుల నుంచి గుండె కొట్టుకునే శక్తి తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే గుండె ఇట్లా బీట్ అవుతూ ఉంటుంది కదా, ఆ బీటింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉండి చాలా రోజులుగా ఈ హార్ట్ ఫెయిల్యూర్తో బాధపడుతూ ఉంటారు. అది గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కానివ్వండి, లేకపోతే గుండె యొక్క కండరాలు బాగా గట్టిగా అయిపోయి స్టిఫ్గా అయిపోయి సరిగ్గా కొట్టుకోకుండా ఉండటం కానివ్వండి, గుండె కొంచెం పెద్దగా అవ్వటం కానివ్వండి, ఇవన్నీ కారణాలు ఉంటాయి అన్నమాట. దీనికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మీరు? ఇది హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే ఉప్పు తక్కువగా తీసుకోవాలి, నీరు ఎక్కువ తాగకూడదు. నీరు రోజు మొత్తం మీద పెట్టుకొని ఒక బాటిల్కి పెట్టుకొని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు 1 లీటర్ తాగాలి రోజు మొత్తం మీద. 1.5 లీటర్ కన్నా ఎక్కువ అస్సలు తీసుకోకూడదు, ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు. మీరు వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ కనుక పెరుగుతూ ఉన్నట్టయితే అంటే కాళ్ళు కానీ పొట్ట కానీ ఇట్లా వాపు నీరు చేరుకుంటూ ఉంటే వెయిట్ పెరుగుతూ ఉంటారు. ఆ విధంగా ఏమైనా అబ్నార్మల్గా వెయిట్ పెరుగుతున్నా సరే, నైట్ టైం ఆయాసంగా ఎక్కువ వచ్చేసి కొంచెం దగ్గు ఈ విధంగా వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. వీటికి ఏమేమి టెస్టింగ్ చేస్తారంటే ఫస్ట్ ఈసీజీ చేస్తారు, గుండె ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందేమో చూడటానికి. తర్వాత ఎక్స్రే చేస్తారు, అంటే గుండె పంపింగ్ కెపాసిటీ తక్కువైపోతే ఆ నీరంతా అంటే గుండె పంప్ చేసే బ్లడ్ ఆ నీరంతా వెనక్కి తన్ని లంగ్స్లో చేరుతుంది అనమాట నీరు. అందుకని ఆయాసం వస్తూ ఉంటుంది. అది పొనుకున్నప్పుడు చాలా ఎక్కువగా వస్తుంది. అందుకని ఎక్స్రే చేసి నీరు ఏమన్నా చేరుకుందేమో చూస్తారు. 2D ఎక్కువ చేస్తారు, ఏమన్నా గుండె వాల్వ్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయేమో, హార్ట్ అటాక్ ఏమన్నా సడన్గా ఏమన్నా వచ్చిందేమో, ఇవన్నీ చూస్తారు. అదేవిధంగా NT-proBNP అనే ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఇది పర్టికులర్గా ఈ హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది అనమాట. నార్మల్గా 500 కన్నా తక్కువ ఉండాలి, ఇది హార్ట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి చాలా ఎక్కువగా వస్తుంది. ఇదే కాకుండా ఇది ఏంటంటే ఇది సడన్గా ఎమర్జెన్సీ అన్నమాట, మెడికల్ ఎమర్జెన్సీగా ఉంటుంది. సడన్గా ICU అడ్మిషన్స్ ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల ఎక్కువ జరుగుతూ ఉంటాయి. నేను చెప్పిన ఈ జాగ్రత్తను తీసుకుంటే చాలా మంచిది. వీటికి ట్రీట్మెంట్ ఏమిస్తారంటే మెడికల్ టర్మ్స్ ఇవి. రక్తము ఇది నీరు చేరుకుంటూ ఉంటుంది కదా, నీరు ఎక్కువ చేరకుండా ఉండటానికి, నీరన్నీ బయటికి పోవటానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. అదేవిధంగా డయోటిక్స్ అంటారు, AC ఇన్హిబిటర్స్, ARBs, రీసెంట్గా బీటా బ్లాకర్స్, రీసెంట్గా ఆర్నీస్ అని కొత్త మెడిసిన్ వచ్చింది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది హార్ట్ పంపింగ్ కెపాసిటీ 30% 20% ఉన్న వాళ్ళకి కూడా లైఫ్ స్పాన్ని చాలా బాగా పెంచుతుంది. ఇంకా ICUకి అడ్మిషన్ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది ఈ మెడిసిన్ వల్ల. అదేవిధంగా ఎక్కువ మందికి ఇంక వేటికి రెస్పాండ్ కాకపోతే ఊపిరితిత్తులో ఉన్న నీరుని తీయటానికి వెంటిలేటర్ పెడతారు. వెంటిలేటర్ పెట్టి అంటే వెంటిలేటర్ ట్యూబ్ పెట్టి కాదు, ఇట్లా NIV అంటారు, నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ పెట్టి కొంచెం సపోర్ట్ అది తీసుకుంటారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, దీని గురించి ఏమైనా అవగాహన ఏమైనా కావాలన్నా శ్రీవారి హాస్పిటల్ వెబ్సైట్కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.